ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, జూన్ నెలలో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ నెల వేళకి? కన్యా రాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే ఎక్కువ శాతం అంటే కనుక ఇంచుమించుగా 65% మాత్రమే మంచి ఫలితాలు అంటే ఉన్నాయి. సో 35% అయితే కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ముందు మంచి ఫలితాల్లో ఒకసారి చెప్పుకున్నట్టయితే కనుక చేసే వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిదాయకంగానే ప్రోత్సాహకరంగానే ఉండటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మంచి విషయాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే గత కొద్ది నెలలుగా ఈ భార్యాభర్తల మధ్య ఉండే ఈ సంబంధ బాంధవ్యాలు ఏమైనా సరే కొంత వ్యతిరేకంగా ఉంటే అందులో వీళ్ళకి ఆ రకమైన ఇబ్బంది నుంచి బయటకు రావటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళు అనుకోకుండా వేరే కారణాల వల్ల వేరే చోట ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక గూటికి చేరడానికి అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం మెరుగుపడ్డాయి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమంటాం గోచారంలో గురుడు వీళ్ళకి అంటే పెళ్ళిళ్ళ కారకుడు కానీ లేదా వైవాహిక విషయాలకి సంబంధించిన వాడు కానీ తర్వాత గృహంలో ఉండే శాంతి కానీ వాటికి సంబంధించిన గురుడు ప్రస్తుతం రాజ్యస్థానంలో కన్యారాశికి మేలు చేసే స్థితికి రావటం అనేది జరిగింది. సో ఖచ్చితంగా ఇంటి చుట్టూ తిరుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మానసిక ప్రశాంతత లేకపోవటం, సో భార్యాభర్తల మధ్య అనురాగం సరైన విధానంగా లేకపోవటం, సో ఇలాంటివి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో తర్వాత అంతకు ముందున్న ఈ సంవత్సరం అంటే ఇంచుమించు రావుకేతు 1.5 year ఇంచుమించుగా ఒక రాశిలో ఉండటం అనేది ఉంటుంది. ఈ 1.5 year నుంచి వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు భార్యాభర్తల పరంగా అయితేనేమి లేదా ఒక్కోసారి ఎవరైనా సరే ఈ తప్పు చేయటాలనుకోండి, కాలు జారటాలనుకోండి, ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఆ ఉచ్చు నుంచి బయటకు రావటం అంటే పశ్చాత్తాపం అనుకోండి. సో ఇలా నేను తప్పు చేసి ఉన్నానే, తప్పు చేయకుండా ఉండాల్సిందే. సో ఇలాంటి రియలైజేషన్ అనేది కూడా ఇప్పుడు సంభవించడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఇది కొంతవరకు మంచి విషయాలు కానీ ఖచ్చితంగా మనం కన్యారాశి పరంగా చెప్పవలసింది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక విదేశీ వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఇప్పుడు అంత ఆశించినంత ముందుకెళ్ళవు. సో గతమే ఎక్కువ మంచిది ఉంది, ప్రస్తుతం అయితే అంత బాగుండలేదు. కానీ ఇతరత్ర ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం అయితే రాహు చాలా అద్భుతమైన స్థితిలో 6వ ఇంట్లోకి రావటం అనేది ఉంది. మనం విదేశాలకు వెళ్ళకపోయినా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అనవసరంగా విదేశాలకు వెళ్తారు, అక్కడ చాలా నష్టపోతుంది. అంత అవసరం లేదంటున్నా. మీరు ఉన్న చోట ఉన్నా కూడా ఇప్పుడు యోగ్యదాయకంగా ఉండే పీరియడ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనకి ఇంచుమించు 1.5 year ఉంటుంది ఈ పీరియడ్ అన్నది. సో ఒక్కొక్కరు ఒకే నెలలో కనిపించకపోవచ్చు, గ్యారంటీగా ఇప్పుడు వచ్చే 2-3 నెలల్లో కమైపోయి ఒక్కొక్కరికి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అంటే ఏమంటాం దీంట్లో మనకి ఉత్తరా నక్షత్రం అనేది ఒకటి, హస్తా నక్షత్రం అనేది ఒకటి, చిత్తా నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది. సో ఉత్తరా నక్షత్రం వాళ్ళు ముందు నక్షత్రం కాబట్టి ముందు వరుసలో ఉంటారు, హస్తా నక్షత్రం అనేది తర్వాత నక్షత్రం కాబట్టి తర్వాత వరుసలో ఉంటారు. సో కానీ అంచెలంచెలుగా అందరికీ మంచి జరుగుతుంది గ్యారంటీగా. సో అందుకని భయపడద్దు, గ్యారంటీగా మీరు ఉన్న చోటే కొంతవరకు డెవలప్ అవ్వడానికి చూడండి. ఎందుకంటే ఏ వృత్తిలో ఉన్న వారికైనా కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంటే స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అంటే ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత బోధనా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఎడ్యుకేషన్ అంటే ఇవాళ అసలు ఎలాగో వ్యాపారం అనుకోండి, ఆ ఎడ్యుకేషన్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మరింత వ్యాపారం సాగుతుంది. సో ఖచ్చితంగా మంచి జరగడానికి అయితే బాగుంది. సో తర్వాత కూడా మీకు గ్రహస్థితిలోకి వచ్చేప్పుడు బుధుడు కూడా వచ్చి సచేతుల్లోకి చేరటం అనేది కూడా ఉంది. సో ఖచ్చితంగా జూన్ నెల, జూలై నెల వీళ్ళకి నెమ్మదిగా ఇంకా ఎక్కువ స్థాయి విజయాలు నమోదు అవడానికి కూడా ఉంది. అయితే ఇబ్బంది ఏంటంటే కనుక కొంతవరకు ఈ కొత్తగా సంతానం కావాలని ప్రయత్నిస్తున్న దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రయత్నాల్లో కొద్దిగా ఇబ్బంది పడటం అనేది ఉంది. ఎందుకంటే ఈ సంతానకారకుడు 7వ స్థానంలో శని అనమాట. వీళ్ళకి ఆయన అంత మేలు చేసే స్థితిలో లేకపోవటం వల్ల ఈ సంతానానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు తొందరగా సఫలీకృతం కాలేకపోవటం, సో బాగా వైద్య సహాయం ఎక్కువ ఉంటే తప్ప వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కాలేకపోవటం, ఇలాంటి ఇబ్బంది ఉంటాయి. అయితే పుట్టి పెరిగిన సంతానానికి మంచిదేనా అనే ప్రశ్న వస్తుంది. అంటే
సంతానం కావాలనుకున్న వాళ్ళకి మీరు గురువు గారు ఇలా చెప్పారు, కానీ ఆల్రెడీ ఉన్న సంతానం పరిస్థితి ఏంటి అని కొంతమందికి డౌట్ రావటం అనేది ఉంటుంది. అయితే ఉన్న సంతానం అయితే కనుక ఖచ్చితంగా నెమ్మదిగా అభివృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. గత 5-6 నెలల కిందట పడిన ఇబ్బందుల నుంచి నెమ్మదిగా ముందుకొచ్చి ఇప్పుడు క్రమేపీ అభివృద్ధి వైపు వెళ్ళే పరిస్థితి కూడా ఎక్కువగానే గోచరించడం అనేది అయితే ఉంటుంది. ఇక మరి కొత్తగా పెళ్లి కావాల్సిన అంటే సంతానం కావాలని గురించి మనం చెప్పేసుకున్నాం. ఒకవేళ పెళ్లి కావాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి వివాహకారుకు గురుడు కాబట్టి గురుడు ఇప్పుడు మంచి స్థితిలోనే ఉండడం అని చెప్పాం కాబట్టి ఈ వైవాహిక విషయాల కోసం ప్రయత్నించే వాళ్ళు అంటే కొత్తగా కళ్యాణం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారి యొక్క ప్రయత్నాలు అయితే కనుక నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. సఫలీకృతం కావటం అనేది అయితే గ్యారంటీగా ఉండటం కూడా ఉంటుంది. సో అందుకని పెళ్లి కావాలని వాళ్ళకి ఇదే మంచి తరుణం. సో కనుక ఆ తరుణాన్ని మనం ఉపయోగించుకుంటే తప్పకుండా కళ్యాణం అవుతుంది. సో అందుకని వాళ్ళకి ఇబ్బంది కూడా కనిపించడం లేదు. ఇక తర్వాత సొంత ఇల్లు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో గురుగారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సో వీళ్ళ సొంత ఇంటి కారకుడు కూడా గురుడే అయ్యాడు. సో గురుడు వీళ్ళకి మంచి ప్లేస్లోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా గృహం సంబంధించిన విషయాలన్నీ కూడా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. సో అందుకే మనం మొదట చెప్పుకున్నట్టు గృహం చుట్టూ విషయాలు కానీ కళ్యాణం చుట్టూ తిరిగే విషయాలు కానీ వీటన్నిటిలో కూడా కొంత మంచి మార్పులు పొందడానికి ఉంది. సో ఎక్కడైనా చిన్న మైనస్ ఏదైనా ఉంటే ఒకటి ఏంటంటే అది ఇందాక మనం చెప్పుకున్నట్టు సంతానం కొత్తగా కావాలనుకునే చోట కొంతవరకు ప్రతిబంధకాలు ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అమ్మగారు లేదా నాన్నగారు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళకి మాత్రం మధ్యలో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. సో మిగతా విషయాలన్నీ కూడా ఏం పర్వాలేదు, బాగుంది. సో వాటిల్లో కొంతవరకు హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కానీ మిగతా అన్నీ కూడా ఎక్కువ శాతం అయితే కానీ ఇందాక మనం చెప్పుకున్న అన్ని విషయాల్లో కూడా వీళ్ళు కొంత పశ్చాత్తాపడి ముందుకు రావటం కానీ ఏ విషయంలో బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కన్యారాశి కూడా కొద్దిగా మేలైన స్థితిలోనే ఉందని చెప్పొచ్చు మనం. గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు వీళ్ళకి ఈ నెల? అంటే ఈ నెలలో వీరు ఏదైనా సరే కొద్దిగా ఎక్కువగా పూజిస్తే నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి ఉజ్వలమైన భవిష్యత్తు రావడానికి, చిన్న ఇబ్బందులను అధిగమించడానికి, తర్వాత ఇంట్లో కూడా ఏదైనా సరే నరఘోష నరదృష్టి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోవడానికి వీటన్నిటికీ కూడా మనకి ఖచ్చితంగా వీరికి నరసింహస్వామి ఆరాధన ఈ నెల చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. కనుక అప్పుడప్పుడు ఏదైనా సరే ఇంట్లో మనకి ప్రత్యేకంగా నరసింహస్వామి గుళ్ళు ఏమి లేకపోయినా కూడా ఇంట్లోనే విష్ణుమూర్తి దగ్గర కొద్దిగా గురువారాలు పానకం నివేదన చేస్తే చాలు. సో ఆ రకంగా చేసినా కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటాయి. లేదా ఓం నమో భగవతే నరసింహాయ నమః అనేది, ఓం నమో భగవతే నరసింహాయ నమః ఇది చేతనైన సార్లు చదువుకోవటం. సో ఇవేమీ మనం వద్దు మాకు ఏదైనా స్విచ్ వర్డ్ అనేది కనుక అంటే కనుక బోరేజ్ BORAGE బోరేజ్ ఇది సాధ్యమైన సార్లు చదువుకుంటే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఓవరాల్గా జూన్ నెలలో కన్యారాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు.